ఏందయ్యా ఇది? భ్రమయుగం అన్నారు. మమ్మల్ని భ్రమలోకి నెట్టేశారు. బ్లాక్ అండ్ వైట్ కదా, ఏదో మంచి కాన్సెప్ట్ ఉందేమో. అరే థ్రిల్లింగ్ని నవిలేసి అవతల పాడేస్తారేమో అనుకున్నా. నిజంగానే నవిలేసి అవతల పడేశారు మన బుర్రల్ని. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మలయాళం నుంచి రీసెంట్గా బ్రహ్మయుగం అనే మూవీ వచ్చింది. సరే పోస్టర్స్ ట్రైలర్స్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందేమో అని ఒక లుక్ వేసా. చూశాక పక్కేసా. ఎవరు వస్తున్నారంటారు, చంపేస్తారంటారు, పరిగెట్టాలంటారు, దెయ్యం అంటారు, భయం అంటారు. మొత్తానికి ఇంటికి పదండి అంటాను. ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు గైస్. చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ కొన్ని సినిమాల్లో మనం రెగ్యులర్గా చూసినట్టువేంటే, ఇంతటి సినిమాలో నాకు బాగా నచ్చింది ఏమైనా ఉందంటే ఒకటి సినిమాటోగ్రఫీ ఆర్ సమ్ పోర్షన్స్లో వచ్చిన బీజిఎం. రిమైనింగ్ అంతా ఏదో అలా కూర్చున్నాను, అయిపోతుంది, పాటలు వచ్చేస్తున్నాయి, ఎందుకు తింటున్నారో ఎందుకు వండుతున్నారో అదేదో అలా జరిగిపోతుంది, అదంతా ఒక భ్రాంతి. ఈ లోపల వచ్చాడండి ఇంటర్వెల్ అనుకుంటూ. ఇంకా స్టోరీ లేని అడుగుతారా? అంత పెద్ద స్టోరీ ఏం కాదు, సింపుల్గా చెప్తా. ఒకడు అడవిలో ఒక ఇంట్లో ఉండిపోతాడు. అడు ఎలా బయటకు వచ్చాడు అనేది స్టోరీ. అండ్ డబ్బులు పెట్టి సినిమా థియేటర్లో చూసే కంటే ఒక్కసారి మీరు తుంబాట్ మూవీని చూసాడు బెస్ట్. అంటే ఏంటి బ్రో, ఎంత మూవీని తీసుకెళ్ళి అంత పెద్ద మూవీతో కంపేర్ చేస్తున్నామని అనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా యాక్టర్స్ పరంగా చూసుకుంటే మమ్ముట్టి గారు ఎప్పుడు రెగ్యులర్గా చేసే యాక్టింగ్, ఇందులో అంత తోపుగా ఏమీ చేశారని నాకేం అనిపించలేదు. అంటే పోస్టర్స్ చూస్తుంటే అదేదో ఒక టెర్రఫిక్ లుక్లో అని అనిపించింది కదా, మీకు అంతలా ఏమి ఉండదు. అంటే కొన్నిసార్లు భయపెడదామని చూస్తారు, అంటే మనకు భయం రాదనుకోండి, అది వేరే విషయం. మీరు కూడా భ్రమలోకి వెళ్ళాలనుకుంటే ఈ బ్రహ్మయుగం సినిమా చూడండి. కానీ మంచి సినిమాటోగ్రఫీ, ఆ థీమ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం నా సజెషన్ అయితే ఓటీటీలో చూడండి భయ్యా. కొడతాం ఇంకొక 20 డేస్లో వచ్చేది ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.